డివాల్డ్ బ్రీవిస్ సౌత్ ఆఫ్రికా యువ సంచలనం. డివాల్డ్ బ్రీవిస్ క్రికెట్ ప్రపంచంలో ఒక ఊపు ఊపేస్తున్నాడు. 22 యువ ఆటగాడు ఇప్పుడు ఆస్ట్రేలియాపై 3 టీ20 మ్యాచ్లో మరో విధ్వంసక హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 26 బంతుల్లోనే 53 పరుగులు చేసి తనదైన స్టైల్లో ఆస్ట్రేలియా బౌలర్ను ఉతికారేశాడు. ఈ ఇన్నింగ్స్లో ఏకంగా 6 భారీ సిక్స్లు కొట్టడం విశేషం. జూనియర్ ఏబీ డివిలియర్స్ అని పిలుచుకునే బ్రేవిస్ ఇదే సిరీస్లో ఇంతకుముందు ఓ సెంచరీ కూడా సాధించాడు. ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా మధ్య మూడో చివరి మ్యాచ్ కైర్న్స్ మైదానంలో జరిగింది. ఈ సిరీస్ 1-1 సమంగా ఉండడంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు కేవలం 49 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అలాంటి క్లిష్ట సమయాల్లో 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన బ్రెవిస్ మొదట నెమ్మదిగా ఆడాడు. తన మొదటి 10 బంతుల్లో కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఆ తర్వాత గేర్ మార్చి తర్వాత 16 బంతుల్లో 42 పరుగులు సాధించి తన తుఫాన్ ఇన్నింగ్స్ ముగించాడు. అతను కేవలం 22 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి ఆస్ట్రేలియాపై అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్గా తన రికార్డును తానే అధిగమించాడు. ఈ సిరీస్లో ఇంతకుముందు అతను 25 బంతుల్లో ఫస్ట్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్లో బ్రెవిస్ స్టోక్స్లో హైలైట్ 10వ ఓవర్. ఆస్ట్రేలియా బౌలర్ అహ్రన్ హార్డ్ వేసిన 10వ ఓవర్లో బ్రెవిస్ ఒంటరిగా 26 పరుగులు సాధించాడు. ఆ ఓవర్లో ఒక్క వైడ్ బాల్ కూడా రావడంతో మొత్తం 7 పరుగులు వచ్చాయి. హార్డీ ఓవర్లో మొదటి 2 బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత బ్రెవిస్ వరుసగా 4 సిక్స్లు బాది ప్రేక్షకులను ఉరుతెలిగించాడు. ఈ ఇన్నింగ్స్లో బ్రెవిస్ 26 బంతుల్లో 203 స్ట్రైక్ రేట్తో 53 పరుగులు చేశాడు. ఇందులో ఒక 4, 6 సిక్స్లు ఉన్నాయి. ఒకే సిరీస్లో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో బ్రెవిస్ భవిష్యత్తులో దక్షిణాఫ్రికా క్రికెట్కు గొప్ప ఆకర్షణీయంగా మారనున్నాడు. అతని షార్ట్ సెలెక్షన్ స్టైల్స్ చూస్తుంటే క్రికెట్ అభిమానులకు ఏబీ డివిలియర్స్ను గుర్తు చేస్తున్నాడు. మీరు చెప్పండి, బ్రెవిస్ గురించి మీరు ఏమనుకున్నారు? కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.